చూడండమ్మా, ప్రభు ఈరోజు మనతో మాట్లాడు మాట ఏంటి అంటే, ఒక దైవ సేవకునితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటించు ఒక సేవకునితో మాట్లాడుతూ ఉన్నాడు. సేవకుడితో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు? ఆ సేవకునితో ఏమని సూచనలు ఇస్తూ ఉన్నాడు ఈ రోజు మనకి అని మనం శ్రద్ధగా ఆలకించినట్లయితే, ఆ దేవాది దేవుని యొక్క ప్రతి వాక్కు కూడా మన హృదయాంతరంగంలో నాటబడాలని, అది ఫలించు వృక్షం వలె నీ నోటి ద్వారా వెలువడు ప్రతి దేవుని వాక్కు ఎదుటి వారి హృదయాంతరంగంలో ఒక ఫలించు వృక్షం వలె మొలకెత్తాలని ఆ దేవాది దేవుని నిండు మనసుతో విశ్వసిస్తూ ఈ వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాము. చూడండమ్మా, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 30వ అధ్యాయము 33వ అధ్యాయము 30వ వచనము చదవండమ్మా. ప్రభువు వాని నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ప్రజలు ప్రాకారముల చెంతను తమ గృహ ద్వారముల చెంతను నిన్ను కూర్చి మాటలాడుకొనుచున్నారు. రండు, మనము ప్రభు పలుకులను ఆలింతుమని అనుకొనుచున్నారు. చాలా ప్రభు ఏమంటున్నాడంటే, యెహెజ్కేలు ప్రవక్తతో నేడు మనతో కూడా కావచ్చు, దైవ వాక్కుని ఎవరైతే ప్రకటిస్తూ ఉంటారో, గురువులు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, లేదా మనలాంటి సాధారణమైన క్రైస్తవులు దేవుని వాక్కును ప్రకటించే సమయాన దేవుని వాక్కును ప్రకటిస్తున్న దైవ సేవకులు ఏమని అనుకుంటారంటే, నేను దేవుని యొక్క వాక్యాన్ని, నా నోట ఉన్న ఆ వాక్కును ఎంతో గొప్పగా దేవాది దేవుని మహిమపరచుటకు, గణపరచుటకు నేను ప్రకటించాను. నేను ఎంతలా అయితే విశ్వాసముతో ప్రకటించానో, అంతే విశ్వాసముతో ఆలకించిన వారందరూ కూడా వారి హృదయాంతరంగాలలోనికి స్వీకరిస్తూ ఉన్నారు అని దైవ సేవకుడు ఎంతో తృప్తిగా, మనశ్శాంతిగా ఆ దేవుని యొక్క వాక్కును నేను ప్రకటించగలిగాను అని ఒక గొప్ప మహానందముతో ఉంటాడంట. అదే విధంగా యెహోవా దేవుడు ఏమంటున్నాడు యెహెజ్కేలు ప్రవక్తతో అంటే, ఓ యెహెజ్కేలు ప్రవక్త, నా జనులకు నా స్వరాన్ని నువ్వెంతో గొప్పగా, ఘనముగా నీవు వినిపించి ఉన్నావు. కానీ ఒక్కసారి వారి హృదయాంతరంగాలు ఎలా ఉన్నాయో నీకు నేను తెలియపరుస్తాను, నీవు ఆలకించు అని యెహోవా దేవుడు ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఈరోజు మనకు కూడా వివరిస్తూ ఉన్నాడు. చూద్దాం, నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఇదే వాక్యాన్ని. ప్రభువు వాని నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ప్రజలు ప్రాకారముల చెంతను తమ గృహ ద్వారముల చెంతను నిన్ను గూర్చి మాట్లాడుకొనిచున్నారు. నిన్ను గూర్చి ఏమని మాట్లాడుకొనిచున్నారు వీరందరూ కూడా అంటే, మన చెంతకు ఒక ప్రవక్త వచ్చాడు, దైవ ప్రవక్త వచ్చాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు వచ్చాడు. కాబట్టి మనం పోయి విందాము, ఆయన ఏం చెప్తాడో. కొత్త విషయాలు ఏమైనా చెప్తాడా? మనకు తెలిసినయే చెప్తాడా? ఒకసారి వింటే అయిపోతుంది కదా. ఇక్కడ ఈ ప్రాకారంలో చింతను, మన ఇళ్ల చింతను కూర్చొని సమయాన్ని వృధా చేసేదానికంటే అచ్చటికి వెళ్తే కాస్త మనం సమయ పాలన పాటించినట్లవుతుంది, దైవ వాక్కును ఆలకించినట్లు ఉంటుంది, మనకు టైం పాస్ కూడా అవుతూ ఉంది. వారి హృదయాంతరంగాలలో ఎలా ఉంది అంటే, దైవ వాక్కుని నిండు విశ్వాసంతో ఆలకించాలని అనుకోవడం లేదంట ప్రజలు. ఈ మాట ఎవరికి తెలియపరుస్తున్నాడమ్మా యెహోవా దేవుడు? యెహెజ్కేలు ప్రవక్త స్థానంలో ఈ రోజు ఎవరైతే ఆరాధన చేస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే పాటలు పాడుతూ ఉన్నారో, ఎవరైతే దైవ వాక్కును ప్రకటిస్తూ ఉన్నారో, నేను ఆ దేవాది దేవుడు నన్ను ఎన్నుకున్న విధముగా నేను దైవ వాక్కును ప్రకటిస్తూ ఉన్నాను, నిండు విశ్వాసముతో దైవ కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాను. నా బాధ్యతను నేను తూచా తప్పకుండా ఆ దేవాది దేవుని ఆజ్ఞానుసారముగా నేను
ప్రకటిస్తూ ఉన్నాను, నా బాధ్యత అది అని ఏ ప్రవక్త అయితే అనుకుంటూ ఉన్నాడో, ఏ యాజకుడైతే అనుకుంటూ ఉన్నాడో, ఏ గురువైతే అనుకుంటూ ఉన్నాడో, వారందరికీ కూడా నేడు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రజలలో ఉన్న వారి హృదయాంతరంగాలలో ఏముంది వాక్యం వినేటప్పుడు అని. అమ్మ, అర్థమవుతుంది కదా తల్లి? అర్థమవుతుందండి. అర్థమవుతుంది బ్రదర్. అని ఏమనుకుంటున్నారు? రెండు, మనము ప్రభు పలుకులను ఆలింతము అని అనుకొనిచున్నారు. 31వ వచనం చూడమ్మా. నా ప్రజలు నీ చుట్టూను కూర్చుండి నా పలుకులు ఆలోచిస్తున్నారు, కానీ నీవు చెప్పినట్లు చేయుటలేదు. ప్రేమ పూరితమైన పలుకులు వారి నోట వచ్చుతున్నవి, కానీ వారి కోరికలు లాభార్జనము మీదనే ఉన్నవి. ఓ హెజ్కేలు ప్రవక్త, నా మాటను ఆలకించుము. నా ప్రజలు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నా ప్రజలు నీ చుట్టూర కూర్చుండి, ఎంతో భక్తి శ్రద్ధలున్న వారిలా నీ చెంతకొస్తారు తండోపతండాలుగా. వాక్యాన్ని బాగా వివరిస్తాడు. మనకు బాగా అర్థమవుతూ ఉంది దేవుని వాక్యము. ఆ ప్రవక్త వాక్యాన్ని వివరిస్తూ ఉంటే సాక్షాత్తు దేవుడే వచ్చి మనకు ఆ వాక్యాన్ని తెలియపరిచినట్లు ఉంటుంది. అంత గొప్పగా ఆ వాక్యాన్ని మనకు వివరిస్తూ ఉంటాడు అని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ వాక్యాన్ని ఆలకిస్తున్న వారిలా నీకు కనబడుతూ ఉంటారు వారు. నీవు చెప్పినట్లు నీ పలుకులు ఆలించుతున్నారు. ప్రతి పలుకును కూడా నీ నోటిలో నుండి వెలువడు నా వాక్కును, ప్రతి వాక్కును కూడా ఎంతో శ్రద్ధతో ఆలకించినట్లుగా నీకు వాళ్ళు కనబడుతూ ఉన్నారు. కానీ నీవు చెప్పినట్లు వాళ్ళు చేయటలేదు. నీవేం చెబుతున్నావు? నా వాక్కును ప్రకటిస్తూ ఉన్నావు. ఆ వాక్కు ప్రకారము వాళ్ళు నడుచుకోవడం లేదు. వారి యొక్క హృదయాంతరంగాలకు నీవు చెప్పే వాక్కుకు పరలోకానికి పాతాళ లోకానికి ఉన్నంత వ్యత్యాసం కనబడుతూ ఉంది నాకు. మన అందరి హృదయాంతరంగాలను పరిశీలించి వాడెవరమ్మా? దేవుడు. ఆ దేవుడే మాట్లాడు మాటలు ఇవి. ఈరోజు ఈ గ్రూపులో చాలా మంది జాయిన్ అవుతున్నారు. కానీ అమ్మ, నేను ఎవ్వరిని కూడా బాధ పెట్టడానికి ఈ మాట మాట్లాడలేను తల్లి. ఒకవేళ ఎవరైనా బాధపడి ఉంటే మాత్రం నేను వారికి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. మొబైల్ వారి గృహంలో పెట్టి ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నా ఈ గ్రూపులో ఎంతమంది ఉండి ఉంటారు? మనం చూడలేం కదా, మనం చెప్పలేం కదా. కానీ మన ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలను పరిశీలించు దేవుడు ఈ రోజు ఈ వాక్యాన్ని ఎలా ఆలకిస్తున్నాడో చూస్తూ ఉన్నాడు. ఆ దేవాది దేవునికి తెలుసు, నా గృహంలో నేను వాక్యం చెబుతున్నాను, మీ గృహంలో మీరు ఇదే వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు. ఎంతమంది ఆలకిస్తూ ఉన్నారు? ఓ హెజ్కేలు ప్రవక్త, ఎంతో భక్తి విశ్వాసముతో నా వాక్కులను వాళ్ళు ఆలకిస్తున్నారని నీవు అనుకుంటున్నావు. వారి నోటి గుండా వచ్చు ప్రతి మాట కూడాను, ప్రతి పలుకు కూడాను ప్రేమపూరితమైన పలుకులు. వారి నోట వచ్చుచున్నవి అన్నీ కూడాను దైవ వాక్కులే వచ్చుచున్నాయి, వారి పెదాల మధ్యలో నుండి మాత్రమే. కానీ వారి కోరికలు మాత్రము లాభార్జనం మీద ఉన్నాయి. వారి మనస్సు ఒక వ్యక్తిగా నీ చెంతనే ఉన్నారు వాళ్ళు, కానీ వారి మనస్సు నీ చెంత లేదు. వారి మనస్సు చంచలమై తిరుగుతూ ఉంది. లాభార్జనం కోసం వారి మనసు వెతుకులాడుతూ ఉంది. కానీ ఒక వ్యక్తిగా నీకు అతడు కనబడుతున్నాడు, ఎంతో విశ్వాసముగా నీ వాక్కును ఆలకిస్తున్నట్లుగా. ఇది నేను చూస్తున్నాను వారి హృదయాంతరంగాలను. ప్రతి వ్యక్తి హృదయాంతరంగాలను గాంచువాడను నేను, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడైన యెహోవా దేవుని నీతో నేను మాట్లాడుతూ ఉన్నాను, ఓ హెజ్కేలు ప్రవక్త అని. హెజ్కేలు ప్రవక్తతో తన ప్రజలు ఏ విధముగా అయితే తన వాక్కును ఆలకిస్తున్నారో ప్రవక్తకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులా అండి, చూడనమ్మా 32వ వచనం చదవండి. వారు
నీవు ప్రేమ గీతములను పాడుచును, తండ్రి వాద్యములు మీటుచును, వినోదములు చేకూర్చి పెట్టు వాడవని తలంచుచున్నారు. వారు నీ పలుకులు ఆలింతురు కాని పాటింపరు. ఈ వాక్యం జాగ్రత్తగా ఆలకించండమ్మా. నీవు వారి దృష్టిలో ఎలా కనబడుతున్నావంటే ప్రేమ గీతములను పాడువాడుగా, అంటే దేవుని యొక్క ప్రేమ మన పైన ఎలా కురిపిస్తున్నాడో ఒక గానము రూపంలో, పాట రూపంలో మధురాతి మధురముగా ఆలపించేవాడుగా, నా యొక్క గానాన్ని ఆలపించేవాడిగా నీవు వారికి కనబడుతూ ఉన్నావు. ఇదే వాక్యంలో తెలియపరుస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. ఓ ఎజికేలు ప్రవక్త, నీవు వారి దృష్టిలో ఎలా కనబడుతున్నావు అంటే చక్కని స్వరముతో దేవుని ఆలపించు ఆ పాట ద్వారా చక్కగా దేవుని స్తుతిపరచు వాడిలా కనిపిస్తూ ఉన్నావు. వారి వీణులకు వింపుగా అనిపిస్తూ ఉంది. వీణులు అనగా చెవులకు వింపుగా అనిపిస్తుంది, మనస్సునకు ఆహ్లాదకారాన్ని ఇస్తూ ఉంది. నేత్రాలకు నీ యొక్క స్వరము ఎంతో గొప్పగా అనిపిస్తూ ఉంది. నేత్రాలతో నీవు చూసి పెదాలతో పొగిడేలా చేస్తూ ఉంది. కానీ నీ యొక్క గానాన్ని, నా నామాన్ని మహిమపరుస్తున్న ఆ గానాన్ని, ఆ పాటను వారి హృదయాంతరంగంలోనికి చేర్చుకోలేకపోతూ ఉన్నారు. చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. తంత్రి వాయిద్యములు మీటుచును, వినోదము చేకూర్చు పెట్టువాడవని తలంచున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనము చాలు ఒక్క 2 పాటలు విన్నా చాలు, ఆ బ్రదర్ గారు పాడితే ఎంతో హాయిగా అనిపిస్తుంది, మనసుకి ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది అని అనుకునే వారే నీ చుట్టూ కూర్చొని ఉన్నారు. అంతేకాకుండా వారు నీ పలుకులు ఆలింతురు గాని పాటింపరు. నేటి కాలంలో నేను చాలా సార్లు విన్నానండి, ఫాదర్ గారు పాటల పూజ చేస్తూ ఉంటే స్వర్గంలో ఉన్నట్టుంది. అబ్బా, పాటలు ఎంత బాగా పాడారు, ఫాదర్ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గాని పండుగ రోజు పాటలు మాత్రం చాలా బాగున్నాయి. అమ్మ, మనం అనుకోలేదా ఎప్పుడు ఈ విధంగా? కానీ అవి వారంత కష్టపడి మన గురించి ఫాదర్ గారు అంతగా దివ్య బలి పూజలు సమర్పిస్తూ ఉంటే, వారు గీతాలాపన చేస్తూ ఉంటే మనము హృదయాంతరంగాలోనికి చేర్చుకున్న సందర్భాలు ఎన్ని ఉంటాయమ్మా? చాలా తక్కువ ఉంటాయి కదా. కానీ మన హృదయాంతరంగంలోనికి వెళ్ళాలి. ప్రతిదీ కూడాను దైవ వాక్కు అనేది మన హృదయాంతరంగంలో నాటబడిన, మంచి నేలపైన నాటబడిన విత్తనాన్ని పోలి ఉండాలి. కానీ ఓ ఎజికేలు ప్రవక్త, నీ గురించి నా జనాలు ఏమనుకుంటూ ఉన్నారంటే నీవు ప్రేమ గీతములు పాడువాడిగాను, తంత్రి వాయిద్యములు మీటుచు ఉండేవాడివిగాను, వారికి నీవు ఒక వినోదాన్ని చేకూర్చి పెట్టేవాడిగాను తలంచున్నారు. వారి ఆలోచన విధానం అలా ఉంది. కానీ నీ పలుకులు ఆలింతురు గాని పాటింపరు. ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉన్నారు దైవవాక్కుని, కానీ పాటించేవారు మాత్రము కొందరే ఉన్నారు. ఎంత చక్కగా వివరిస్తున్నాడమ్మా ఎజికేలు ప్రవక్తకు దేవాది దేవుడు. ఎజికేలు ప్రవక్తకే కాదు, ఈ రోజు దైవ వాక్కును ఆలకిస్తున్నామని మనందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక అనుకోవాలి. లేదా దేవుడు మనందరికి కూడా మరో అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు అని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఈ వాక్యాలన్నీ కూడా మనకి అప్పుడు అర్థమవుతూ ఉంటాయి. చూడమ్మా, లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనము. లూకాసు వార్త 16వ అధ్యాయము 15వ వచనము. యేసు వారితో ఇట్లు పలికెను, మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులము అని చెప్పుకొనుచున్నారు, అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యముగా ఉండును. యేసుక్రీస్తు ప్రభువు మనుషుల ఎదుట మీకై మీరు నీతిమంతులమని ఎవరైతే చెప్పుకొనిచున్నారో
వారందరూ కూడా దేవుని దృష్టిలో అసహ్యకరమైన వారు, అవినీతి పరులు అని సాక్షాత్తు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నీతిమంతులమని చెప్పుకొనిచున్నారు. మీకు మీరే. మిమ్మలను నీతిమంతులని చెప్పాల్సినది నేను, దేవాది దేవుడైన నేను మిమ్మలను నీతిమంతులని ఎన్నుకోవాలి. పరలోక సంబంధమైన విషయములలో మీరు నీతిమంతులని నేను ఎన్నుకోవాలి. భూలోక సంబంధమైన విషయములలో నీకున్న డబ్బుతో కావచ్చు, పేరు పలుకుబడి ప్రతిష్టతో కావచ్చు, నీవు గొప్పవాడివని నువ్వు అనిపించుకోవచ్చు. కాని అది నాకు అసహ్యమగుచున్నది. అయితే మీ అంతరంగములను దేవుడు ఎరుగును. దేవుడు అనగా నేను ఎరుగుదును మీ అంతరంగములు ఎలాంటివో. కాబట్టి నా దృష్టిలో మీరు నీతివంతులుగా ఎంచబడాలి. ఈ లోకము దృష్టిలో నీతివంతులుగా ఎంచబడిన వాడు ఎవడైనను కూడా నా దృష్టిలో అతడు నీతిమంతుడు కాడు. మనుషులకు గొప్పదైనది దేవుని దృష్టిలో అసహ్యమగును. ఏదైతే మనం ఉన్నతమైనది, గొప్పది అని విలువగా చూస్తూ ఉంటామో అది నా దృష్టికి అసహ్యంగా కనబడుచూ ఉన్నది. ఎవరైతే నా ఆజ్ఞలను శిరసా వహించి పాటిస్తారో, నా చిత్త ప్రకారం నడుచుకుంటారో వారు నా దృష్టిలో నీతిమంతులు అని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 20వ వచనం ఎజ్కేల్ గ్రంథము 43వ వచనం చూడమ్మా. ఎజ్కేల్ గ్రంథము 20వ అధ్యాయము 43వ వచనము. అప్పుడు మీరు మీ దుష్ట చేష్టలను వాని ద్వారా మిమ్ము మీరు అపవిత్రము చేసుకొన్న తీరును జ్ఞప్తికి తెచ్చుకొందురు. మీ దుష్కార్యములను గాను మీ మీద మీకే రోత పుట్టును. మన దుష్కార్యములు మనకు ఎప్పుడు తెలుస్తాయంట? మనము చేసే దుష్కార్యముల మీద మనకు అసహ్యం ఎప్పుడు పుడుతూ ఉంది, రోత ఎప్పుడు పుడుతూ ఉంది అంటే ఆ దేవాది దేవుని యొక్క వాక్కును ఆలకించి, ఆ దేవాది దేవుని యొక్క చిత్త ప్రకారం మనం ఎప్పుడైతే నడుస్తామో, ప్రతి ఆజ్ఞలు కూడా మనం ఎప్పుడైతే పాటించగలుగుతామో అప్పుడు మనం చేసే క్రియలు ముందు ఏదైతే మనం చేసి ఉన్నామో ఆ క్రియలన్నీ కూడా మనకు రోత పుట్టిస్తాయంట. నేను అందరితో పొగడించుకోవడం కాదు, నా క్రియల ద్వారా దేవాది దేవునితో పొగడించుకోబడాలి. నేను ఎదుటి వారిని ప్రేమగా చూసుకునే ఆ ప్రేమతత్వం నాలో మొలకెత్తాలి. ఆ దేవాది దేవుడు ఏ ఆజ్ఞనైతే నాకు ఇచ్చి ఉన్నాడో, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమింపుమని ఆ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో ఆ ఆజ్ఞ నేను తూచా తప్పకుండా నెరవేర్చాలి. ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే తెలుసుకుంటానో, దైవాజ్ఞలను సంపూర్తిగా తెలుసుకొని నిండు విశ్వాసముతో ఆ దేవాది దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించగలుగుతానో, కీర్తించగలుగుతానో, మహిమపరచగలుగుతానో, దుష్ట చేష్టలను వాని ద్వారా మీరు అపవిత్రము చేసుకున్న తీరును జ్ఞప్తికి తెచ్చుకొందురు. వెంటనే మనం పూర్వం జీవించిన జీవితం అంతే కూడాను మనకు జ్ఞప్తికి వస్తూ ఉందంట. ఆ దేవాది దేవుని యొక్క మార్గమున మనం ఎప్పుడైతే నడుస్తామో, అంతకుముందు మనం ఇది పూల బాట అని మనం గర్వంగా తిరిగిన ఆ పూల దారి మనకు ముళ్ళ దారిలా కనబడుతూ ఉందంట. అది ఆశ్రయంలా కనబడుతూ ఉందంట. మనం దేవాది దేవుని యొక్క మార్గమును వెంబడించే సమయాన మీ దుష్కార్యంలో గాను మీ మీద మీకే రోత పుట్టును. నేను ఇంత రోత జీవితాన్ని అనుభవించానా? తాత్కాలికమైన పొగడ్తలకు నేను లొంగానా? తాత్కాలికమైన సన్మానాలకు నా శిరస్సును వంచి పూలమాలను వేయించుకున్నానా నేను అని మనకే రోత పుడుతూ ఉందంట. ఎప్పుడు? దైవ మార్గాన్ని మనం ఆశ్రయించినప్పుడు. అర్థమవుతుంది కదా తల్లి? చూడనమ్మా, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము.
చేయుటకు చేతులెత్తినప్పుడు నేను మీ వైపు చూడను. మీరెన్ని మనవులు చేసినను నేను ఆలింపను. మీ చేతులు నెత్తురుతో నిండియున్నవి. మనం అనుదినము ప్రార్థన చేసినా కూడాను ఆ దేవాది దేవునికి మన దుష్టత్వం నుండి మనం విముక్తులను ఎప్పుడైతే కామో, మనం ప్రార్థన ఒకవైపు చేస్తూ ఒకవైపు దుష్టత్వం వైపు మన అడుగులు వేస్తూ ఉంటాము. అప్పుడు మన ప్రార్థన దేవునికి ఎలా కనబడుతూ ఉంటుంది అంటే, మీరు ప్రార్థన చేయుటకు చేతులెత్తినప్పుడు, ప్రభువా నేను ఎన్నో పాపాలు చేసి ఉన్నాను, నా ప్రతి పాపాన్ని మన్నించు అని ఒకవైపు మారు మనసు పొందకుండానే మారు మనసు పొందినట్లుగా నా ఆలయానికి వచ్చి లేదా నా సన్నిధిలో మోకరిల్లి మీ చేతులు పైకెత్తినప్పుడు నేను మీ వైపు చూడను, మీ ప్రార్థనను ఆలకించను, మీరెన్ని మనవులు చేసినను నేను ఆలింపను. ఎందుకంటే మీ చేతులు నెత్తురుతో నిండి ఉన్నవి, మోసపూరితమైనవి మీ చేతులు. మీ పెదాల నుంచి వెలువడు ప్రార్థన విశ్వాసం గల ప్రార్థన కాదు. దేవుడా దేవుడా అని అనునిత్యం నన్ను ప్రార్థిస్తూనే ఈ లోకంలో నువ్వు ఎన్ని దుష్కార్యాలు చేయాలనో, ఎన్ని మోసాలు చేయాలనో అన్ని మోసాలు నువ్వు చేస్తూనే ఉన్నావు. నీ మనస్సు మారడం లేదు. నీవు నిన్ను మనస్సుతో నన్ను విశ్వసించడం లేదు. నీవు నా వైపు నన్ను ప్రార్థిస్తున్నావు, వేడుకుంటున్నావే కానీ నీవు నా మార్గంలో నడవడం లేదు అని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 16వ వచనం చూడమ్మా. మీరు కలుపుకొని శుద్ధి చేసుకుడు. మీరు నా యొక్క దుష్కార్యములు చేయకుడు, చెడ్డను విడనాడు. ఇప్పటికైనా సమయం మించిపోలేదని దేవుడు అలాంటి వారందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. మీ ప్రార్థన నేను ఆలకించాలంటే, 2 చేతులు పైకెత్తిన మీ హస్తములను నేను చూడాలంటే, మీ ప్రార్థన నా సన్నిధికి చేరాలంటే ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మీరు ఆ మార్గాన్ని వీడండి, ఆ దుర్మార్గమైన మార్గాన్ని వీడి నిండు మనసుతో నా వైపు చూస్తూ చేతులు పైకెత్తి నన్ను ప్రార్థించండి, వేడుకొనండి. అప్పుడు మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. మిమ్మల్ని మీరు కడుగుకొని శుద్ధి చేసుకోనండి. అంటే ప్రభువా, నా మార్గాన్ని నేను వీడుతూ ఉన్నాను, నా దుష్టత్వాన్ని నేను వీడుతున్నాను తండ్రి. ఇన్ని రోజులు తండ్రి నేను 2 పడవల మీద కాలు వేసినట్లుగా ప్రయాణించాను తండ్రి. కానీ ఈ రోజు నీ స్వచ్ఛమైన మార్గాన్ని, నీ నీతికరమైన మార్గాన్ని తండ్రి నేను కనుగొని ఉన్నాను. ప్రభువా, నేను నా మార్గాన్ని నేను వీడుతూ ఉన్నాను అని నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకొనిచున్నాను. నా దుష్కార్యములన్నీ కూడా నేను విడుచుతున్నాను తండ్రి. నా చెడును విడనాడి నీ పాద సన్నిధికి చేరుతున్నాను తండ్రి అని మనం ప్రార్థించాలి. ప్రియ దైవ బిడ్డలారా, చూడమ్మా 33వ అధ్యాయము ఎజ్కేల్ గ్రంథమే 33వ వచనం చూడండి తల్లి. ఎజ్కేల్ గ్రంథం. నీ పలుకులెల్లా నెరవేరి తీరును. అవి నెరవేరినప్పుడు వారు ప్రవక్త ఒక్కడు తమ మధ్య ఉన్నాడని గుర్తింతురు. చాలా ఎప్పుడైతే నీవు మారు మనస్సు పొంది ఆ దేవాది దేవుని సన్నిధికి చేరుతావో, నీ పలుకులెల్లా నెరవేరి తీరును అనగా నీ నోటిలో నుండి వెలువడు ప్రతి ప్రార్థన కూడాను, ప్రతి విన్నపము కూడాను నీ గురించి నీవు చేసే ప్రార్థనే కాదు, నీవు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తావో, నీ పొరుగు వారి గురించి, నిన్నెవరైతే ప్రార్థన చేయమని అడుగుతారో వారందరి ప్రార్థన కూడా ఆలకించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవి నెరవేరుతాయి తప్పకుండా. అవి నెరవేరినప్పుడు ప్రవక్త ఒకడు తమ మధ్య ఉన్నాడని మీరు గుర్తింతురు. ఆ దేవాది దేవుడు నా మధ్య ఉన్నాడు, నాలోనే వసిస్తూ ఉన్నాడని నీవు గుర్తించగలుగుతావు. కాబట్టి ప్రియ దైవ బిడ్డ, మారు మనస్సు పొందు. మారు మనసు పొందిన వెంటనే నీ పలుకులను నేను ఆలించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఒక ప్రవక్త రానున్నాడు.
ఆ ప్రవక్త వచ్చినప్పుడు ఈ లోకం ఎలా ఉంటుందో ముందు వాక్యాల్లో మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, చూడండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాలు కలిపి ఉంటాయి. చూడండి అమ్మా, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 6-7 వచనాలు, పాత బైబిల్. ఆ దినమున వెలుగు లేకపోవును, దట్టమైన చీకటి మాత్రమే ఉండును. ఆ దినము ఒక ప్రత్యేక దినముగా ఉండును, కాని సాయంకాల సమయమున వెలుతురు ఉండును. పగలు గాని రాత్రి గాని ఉండని ఆ దినము ప్రభునకు మాత్రమే తెలియను. నేను చదువుతున్నది జకర్యా గ్రంథం 14వ అధ్యాయము వచనం ఏంటి అంటే, ఆ దినమున వెలుగు లేకపోవును. ఆయన నీ కొరకు ఎప్పుడైతే ప్రాణత్యాగం చేస్తాడో ఆ రోజున పట్టపగలు చీకటి క్రమ్ముతూ ఉంది, దట్టమైన చీకటి మాత్రమే ఉండును. ఆ దినము ఒక ప్రత్యేక దినముగా ఉండును. ఆ దినము ఈ సృష్టి ఆరంభము నుండి ముగి వరకు కూడా అదొక ప్రత్యేక దినముగా నిలబడుతూ ఉంది. అలాంటి దినము మరొక రోజు రాదు. అది ప్రత్యేకమైన దినము, పవిత్రమైన దినం. అది సర్వ మానవాళి పాప పరిహారార్థమై పరమాత్ముడు తన ఏకైక కుమారుని మీ పాపాల కొరకు, ఈ లోకములో ప్రతి బిడ్డ పాపము కొరకు ఆ దేవాది దేవుడు తనకు తానుగా బలి అయిన దినము ఆ రోజు. ఆ దినము వంటి దినము మరొక ప్రత్యేకమైన దినము ఇక ముందు ఉండబోదు అని జకర్యా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని అలనాటి ఇజ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. సాయంకాలమున వెలుతురు ఉండును, పగలు గాని రాత్రి గాని ఉండని ఆ దినము ప్రభునకు మాత్రమే తెలియను అని ఒక ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. చూడనమ్మా, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనము. సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, యుద్ధ మధ్యాహ్నమే రొద్దు కూకగానే పట్టపగలే నేలపై చీకట్లను అలుముకొనున్నట్టు చేయుదును. చాలా ఆమోసు ప్రవక్త ద్వారా ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నది ఏంటి అంటే, సర్వోన్నతుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన యావే దేవుడు వాక్కు ఏమిటి అనగా, ఆ దినము ముందు ఒక దినము రాబోతూ ఉన్నది. ఆ దినం ఎలా ఉంటుంది అంటే, మిట్ట మధ్యాహ్నమే ప్రొద్దు కుంగగా పట్టపగలే నేలపై చీకట్లు అలుముకొనున్నట్లు చేయుదును. ఆ రోజు ఎలా కనబడుతూ ఉందంటే, అది మహా గొప్ప దినము, ప్రత్యేకమైన దినము. ప్రతి మానవుడు కూడా తన పాపాల కొరకు శిరము వంచు దినము రక్షకుని ముందు. ఆ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రొద్దు కుంగగా ఉండును, చీకటి అవుతూ ఉంది, పట్టపగలే చీకటిగా మారుతూ ఉంది. పట్టపగలే నేలపై చీకట్లు అమ్ములుకొనును అని ఈ వాక్యం ద్వారా అలనాడు ఆమోసు ప్రవక్త ద్వారా ఈ అలనాటి ఇజ్రాయేల్ ప్రజలకు రానున్న రక్షకుడు సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఏ విధముగా బలి కాబోతూ ఉన్నాడు, తన రక్తాన్ని ఏ విధముగా చిందించబోతున్నాడు, చిందించిన ఆ పవిత్రమైన రోజు ఏ విధముగా మారబోతూ ఉంది అని కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవక్తల ద్వారా తెలియపరిచి ఉన్నాడు ఆ దేవాది దేవుడు. చూడండమ్మా, మనము ప్రవక్తల గ్రంథాలు అన్ని చూసినట్లయితే కూడాను రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క జననము, మరణము, పునరుత్థానం గురించే ప్రతి ప్రవక్త ద్వారా కూడాను ఆ దేవాది దేవుడు తెలియపరిచి ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం చూడమ్మా. లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనము. అది విశ్రమించు మధ్యాహ్న సమయము, సూర్యుడు అదృశ్యుడాయను, 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమ్మెను. ఆమేన్. ప్రవక్తలు పలికిన ప్రవచనాలు ఎక్కడ నెరవేరుతున్నాయమ్మా? నూతన వేదంలో నెరవేరుతూ ఉన్నాయి.
యేసుక్రీస్తు సర్వ మానవాళి పాప పరిహారార్థమై శిలువ మీద అంటగొట్టబడిన సమయము ఆ దినము. ఆ దినము ఒక ప్రత్యేక దినముగా ఉంటూ ఉంది. ఒకే ఒక బలి, చివరి బలి. ఇక లోకాంతం వరకును కూడాను ఎలాంటి బలి ఉండదు. ప్రతి పాపానికి ఆ బలి సాక్షి. ఆ బలే మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క బలి. అంతే కదమ్మా? ఆ రోజు ఎలా ఉంటుందంటే ఇంచుమించు మధ్యాహ్నం సమయము. సూర్యుడు అదృష్టుడాయను. చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. 3 గంటల వరకు దేశమంతటా చిమ్మ చీకటి. అమావాస్య రోజు అర్ధరాత్రి ఎలా ఉంటుందో పట్టపగలు 3 గంటల సమయాన దేశమంతా కూడా చిమ్మ చీకటి. అందుకే పవిత్రమైన రోజు అంటూ ఉన్నాడు దేవాది దేవుడు. ఎందుకంటే మన పాపాలు కడగబడు దినము ఆ రోజు. ప్రతి బిడ్డను పాపం నుండి విముక్తి చేయబడు రోజు ఆ రోజు. అది ఎంతో పవిత్రమైన రోజు. అది ఎంతో పవిత్రమైన బలి. ఆ బలి ద్వారా మనం పరిశుద్ధమవుతూ ఉన్నాము. ఆ బలి ద్వారా మన ప్రతి పాపాన్ని కడగవేయబడుతూ ఉంది. కాబట్టి సర్వలోకము, దేశమంతా కూడా పట్టపగలు కారు చీకట్లు కమ్ముకున్నాయి. 46వ వచనం చూడమ్మా. దేవాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు బిగ్గరగా, తండ్రి నా ఆత్మను నీతికి అప్పగించుతున్నాను అని పలికి ప్రాణము విడిచెను. ఆమేన్. యేసు బిగ్గరగా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని బిగ్గరగా అరిచి, అమ్మా ఒళ్ళంతా రక్తసిక్తము, 2 చేతులలో మేకులు దిగబడి ఉన్నాయి, పాదాలకు మేకులు కొట్టబడి ఉన్నాయి. ప్రభు ఆ సమయంలో బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు. ఏమని అరుస్తూ ఉన్నాడు? తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఈ ప్రార్థన మనం చేయాలమ్మా. ఈరోజు మనము 2 చేతులు ఆకాశం వైపెత్తి ఆ దేవాది దేవుని చూస్తూ, ప్రభువా శిలువలో నీవు పలికిన మాటను నేను పలుకుతున్నాను తండ్రి. నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. నీ చిత్త ప్రకారము నా జీవితాన్ని మలచు ప్రభువా. నా ప్రతి వ్యాధి బాధ నీవు ఎరిగి ఉన్నావు. నా ప్రతి పరిస్థితి నీకు తెలియను తండ్రి. ఇదిగో ప్రభువా, నా ఆత్మ నీ పాదాల చెంత ఉంచుచున్నాను. నా చిత్త ప్రకారం కాదు తండ్రి, నీ చిత్త ప్రకారం నా జీవితం నెరవేర్చు ప్రభువా అని మనం ఏనాడైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన దేవాది దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ప్రియ దైవ బిడ్డ, చూడండి అమ్మా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనము. శతాధిపతియు అతనితో యేసును కావలి కాయుచున్న సైనికులను భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలను చూచి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికిరి. చూడనమ్మా, యేసు ప్రభు బిగ్గరగా అరుస్తూ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ఎప్పుడైతే బిగ్గరగా అరిచి ప్రాణం విడమడం జరుగుతూ ఉందో వెంటనే శతాధిపతి యూదుడు కాదమ్మా, రోమియుడు.
అన్యుడు. ఒక అన్యుడైన శతాధిపతి అతనితో యేసును కావలి కాల్చిన సైనికులతో ఏమంటున్నాడంటే, భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలను చూసి ఎప్పుడైతే ప్రాణం వీడుతూ ఉన్నాడో ప్రభుల వారు, అప్పుడు భూకంపం వస్తూ ఉంది. దేవాలయంలో తెర నడివికి చినిగిపోతూ ఉంది. మిట్ట మధ్యాహ్నము అర్ధరాత్రిగా మారుతూ ఉంది. అదంతా గమనిస్తున్న శతాధిపతి అతని సేవకులతో, కావలి కాల్చిన సేవకులతో ఏమంటున్నాడంటే, ఈ సంఘటనలన్నీ చూచి మిక్కిలి భయపడి గజగజ వణికిపోతూ అంటున్న మాట ఏంటి అంటే, నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే. యూదా ప్రజలు ఎవ్వరు కూడా నమ్మడం లేదు, కానీ ఇతడు దేవుని కుమారుడే నిశ్చయముగా అని అక్కడ ఒక గొప్ప సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు అన్యుడైన శతాధిపతి. ఓకే, అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈనాటి కాలంలో మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు జననము, మరణము, పునరుత్థానాలు అన్ని కూడా తెలిసిన మనము నేడు వాక్యాన్ని ఎలా ఆలకిస్తూ ఉన్నాము? ఆలకించిన వాక్యాన్ని మన హృదయాంతరంగంలోనికి చేర్చుకోగలుగుతున్నామా? చేర్చుకున్న వారికే ఒక బహుమానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు. చూడండమ్మా, యోహాను దర్శన గ్రంథము 21వ అధ్యాయము. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. నగరములకు సూర్యచంద్రుల వెలుగే అవసరము లేకుండెను. దేవుని తేజస్సు ఆ నగరమును దేదీప్యమానముగా చేయును. గొర్రె పిల్లయే ఆ నగరమునకు దీపము. ఎవరమైతే మనం భక్తి విశ్వాసాలతో, ప్రభువా ఈ లోకంలో నేను ఒక ప్రయాణికుని మాత్రమే, నా జీవితం అశాశ్వతం తండ్రి, నా శాశ్వతమైన జీవితము నీ పాద సన్నిధిలోనే ప్రభువా అని మనం ఎప్పుడైతే నిన్ను మనసుతో విశ్వసించి ప్రార్థించగలుగుతామో వారికి ఒక నగరాన్ని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. అలాంటి వారికి ఆ నగరమున సూర్యచంద్ర వెలిగే అవసరం లేదు. దేవుని తేజస్సు ఆ నగరమును దివ్యమానముగా చేయును. అక్కడ ఆ దేవాది దేవుని యొక్క వెలుగే చాలు. అక్కడ సూర్యచంద్రుడు ఉండడు. గొర్రెపిల్లే ఆ నగరమునకు దీపము. అదే నగరం చూద్దాం. 27వ వచనం చదవమ్మా అదే అధ్యాయంలో. కాని కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశింపదు. అట్లే దుష్కార్యములు ఉనర్చిన వారు, అసత్యవాదులు అట ప్రవేశింపరు. ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశింతురు. చాలమ్మా, కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశింపదు అంటే పాపి ఎవడు కూడా ఆ నగరమున ప్రవేశింపలేడు. పాపి అనర్హుడు ఆ నగరమున ప్రవేశించుటకు. అట్లే దుష్కారమునొచ్చిన వారు, అసత్యములు ఆడువారు అచ్చటకి చేరలేరు. ఈ లోకంలో మనం ఏ విధంగా అయితే అన్యాయాలు, మోసాలు ఇవన్నీ చేస్తూ తాత్కాలికమైన సుఖాన్ని మనం పొందుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా అక్కడ పనిచేయవు. శుద్ధ హృదయులే స్వర్గరాజ్యమునకు అర్హులు. అతడుకు ఆ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమున ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశింతురు అని మనందరికీ కూడా ఈ సమయాన ఆ దేవాది దేవుడు మరొక మారు, ఇంకా సమయము మించిపోలేదు, మారు మనసు పొందండి అని ఆ దేవాది దేవుడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఆ దేవాది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, చిత్త ప్రకారము మనం ఎప్పుడైతే జీవించినట్లయితే, మనం తెలిసి తెలియక ఏదైనా తప్పిదములు చేసి ఉన్న ఎడలైతే రేపు ఆలయానికి వెళ్ళు సమయంలో ఆలయంలో మన మనస్ఫూర్తిగా మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని, తండ్రి నీ వాక్య చిత్త ప్రకారం జీవించుటకు తండ్రి నన్ను అర్హునుగా ఎన్నుకో నా తండ్రి అని ఆ దేవాది దేవుని యొక్క పాద పద్మములను పట్టుకొని మన ఆత్మ నిండు విశ్వాసముతో ఆ దేవాది దేవుని వేడుకుందాము.